క్షణక్షణం భయం భయం ప్రపంచం గుండెల్లో దడదడ ఇరాన్పై భీకర దాడులు చేస్తామన్న డొనాల్డ్ ట్రంప్ ఈ రాత్రి ఇరాన్కు కాళరాత్రేనని ప్రకటించారు. అటు దేనికైనా రెడీ అంటూ ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. యుద్ధానికి కదలాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా మారాలని చెప్తోంది. అటు ట్రంప్ ఇటు ఇరాన్ అగ్రనాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. అమెరికా ఎలాంటి భీకర దాడులు చేస్తుందో, అటు ఇరాన్ ఇంకెలాంటి ప్రతీకార దాడులకు దిగుతుందోనని ప్రపంచమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. డెడ్లైన్ కు ముందే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర దాడులు చేశాయి. ఇక డెడ్లైన్ ముగిశాక యుద్ధం ఇంకెలా ఉంటుందన్న ఊహే అలజడి సృష్టిస్తోంది. ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుందని హెచ్చరించారు. అది జరగొద్దనే అనుకుంటున్నానని, కానీ జరగొచ్చని సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఈ రాత్రికి అంతరించే ఇరాన్ నాగరికతను ఇక వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని ఆ పోస్టులో ప్రస్తావించారు. ఇరాన్లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి ఒక అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నానని అన్నారు ట్రంప్. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకమైన ట్రంప్ 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మారణ హోమం అన్నీ అంతమవుతాయని అన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడే దీవించాలి అని పోస్టులో ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు. డెడ్లైన్ అంటూ హార్మూజ్ పై అమెరికా అల్టిమేటం పై హోంకరిస్తూ ఉంటే మరోవైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. యుద్ధంలో కొత్త దిశ మొదలైందని పోస్ట్ చేసింది. ఫతే కేబర్ షేకన్ మిసైళ్లతో ఇక దాడులు రెండింతలవుతాయని ట్రంప్ ను హెచ్చరించింది ఇరాన్ నాయకత్వం. ట్రంప్ ను ఓ నియంత్రణతో పోల్చింది ఇరాన్. ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్న హిట్లర్ అంటూ ఇరాన్ వ్యాఖ్యానించింది. అమెరికా డెడ్లైన్ ముంచుకొస్తూ ఉండడంతో ఇరాన్ సైనిక సమీకరణ ముమ్మరం చేసింది. దేశం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపాలంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC పిలుపునిచ్చింది. యుద్ధ భూమిలో నిలబడినప్పుడే వారు యోధులుగా ఎదుగుతారని కర్తవ్య బోధ చేసింది. ప్రభుత్వ టెలివిజన్ ఛానల్లో ఈ మేరకు దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే విద్యుత్ కేంద్రాల దగ్గర మానవ కవచాలుగా ఉండాలన్న ప్రభుత్వ పిలుపుతో అనేక ఇంధన కేంద్రాల దగ్గర ప్రజలు మానవ కవచాలుగా నిలబడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. తమ దగ్గర అత్యుత్తమ టెక్నాలజీ ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమ విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ పైకి 101 మిసైళ్లను ఇరాన్ ప్రయోగించిందని అన్నారు. గంటకు 2700 మైళ్ల వేగంతో అవి దూసుకొచ్చాయని అన్నారు. అయితే వాటిని అన్నింటినీ తాము గగనతలంలోనే కూల్చివేశామన్నారు. 10 ఏళ్ల క్రితం అది సాధ్యమేనా అని తాను అనుకున్నానని తెలిపారు. తమ దగ్గర నమ్మశక్యం కాని టెక్నాలజీ తయారు చేసిన ఆయుధాలున్నాయని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. Within hours, our armed forces deployed 21 military aircraft into hostile airspace, many flying at very low altitude, being shot by bullets. You bring rifles into play when you're going that low, but there are also certain advantages. And in broad daylight over Iran for 7 hours, at times facing very, very heavy enemy fire. We have a helicopter that's got a lot of bullets in it. It's amazing. We just realized how good
those weapons are. Those are machines. Nobody has the equipment that we have, and nobody has the military.